ఉదయాన్నే నిద్రలేయడం కష్టం కానీ తినేది మాత్రం టైం అయితే తింటాను. హలో గైస్, ఇవాళ మ్యాటర్ ఏంటంటే డైలీ బ్రష్ చేసుకుని నా పళ్ళను కష్టపెట్టడం కన్నా అందుకే బ్రష్ చేసుకోకుండా డైరెక్ట్ టిఫిన్ చేద్దామని వచ్చాము. ఇంకా ప్లేట్ బోండా అయితే చెప్పుకొని బోండా అయితే తినేసి వెంటనే ఆనియన్ దోశ కూడా వేపించేసుకున్నాను. ఈ షాప్ లో ఆనియన్ దోశ అయితే సూపర్ గా అయితే ఉంటుంది. ఇంకా నేనైతే బిల్ అయితే పే చేసి అలా బయటకు అయితే వచ్చాము. బయటకు వచ్చి దారిలో అయితే మాకైతే పీతలు కనిపించినాయి. ఇంకా అక్కడైతే ఆగేసి ఆ పీతలను అయితే బేరం అయితే ఆడాము. వాళ్ళతో అయినా బేరం ఆడొచ్చు కానీ ఈ ఆడవాళ్ళతో మాత్రం బేరం అయితే అస్సలు ఆడలేము. ఇంకా నేనైతే ఒక 200 కి అయితే పీతలు అయితే తీసుకున్నాను. ఆ పీతలు తీసుకుని మేమైతే ఇంటికి వెళ్ళి అమ్మకైతే ఇచ్చేసాను. అమ్మకి ఇచ్చిన వెంటనే మా ఫ్రెండ్ అయితే కాల్ చేసి ఇవాళ ఫైనల్ మ్యాచ్ రాజుపాలెంలో జరుగుతుంది, అక్కడికైతే వెళ్దాం కానీరా త్వరగా అన్నాడు. ఇంకా నా ఫోన్ లో అయితే ఛార్జింగ్ లేదు, అందుకే పవర్ బ్యాంక్ తీసుకొని గ్రౌండ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇవాళ ఇక్కడ జరగబోయే మ్యాచ్ కి అయితే ఐఎస్ఎల్ ప్లేయర్ కర్ణాటక నుంచి గణేష్ అయితే వచ్చాడు. అలాగే ఐఎస్ఎల్ ప్లేయర్ వైజాగ్ నుంచి అయితే రవి బ్రిటిష్ అయితే వచ్చాడు. ఈ ఇద్దరు ఐఎస్ఎల్ ప్లేయర్లు మీలో ఎంతమందికి తెలుసో కింద కామెంట్ అయితే చేసేయండి. ఇవాళ జరగబోయే మ్యాచ్ వచ్చేసి సతీష్ లెవెన్స్ అలాగే ఎన్ఎస్ఆర్ టీమ్ కి అయితే జరుగుతుంది. అలాగే ఈ మ్యాచ్ అయితే చూసేదానికి ఐపీఎల్ రేంజ్ లో అయితే ఉంటుంది. టాస్ అయితే ఎన్ఎస్ఆర్ టీమ్ అయితే గెలిచింది. ఇంకా సతీష్ లెవెన్స్ అయితే బ్యాటింగ్ అయితే దిగారు. సతీష్ లెవెన్స్ టీమ్ అయితే 6 ఓవర్ 60 అయితే కొట్టి 3 వికెట్స్ అయితే లాస్ అయ్యారు. కర్ణాటక ప్లేయర్ అయితే పెద్దగా స్కోర్ చేయకుండా అవుట్ అయితే అయిపోయాడు. ఇంకా నెక్స్ట్ అయితే రవి బ్రిటిష్ అయితే దిగాడు. ఫస్ట్ అయితే కొంచెం గేమ్ రొటేషన్ చేశాడు కానీ తర్వాత నుంచి స్టార్ట్ చేశాడు. వేరే బాధలు అయితే బాధాడు. మన వాళ్ళ రియాక్షన్ అయితే చూడండి. ఇంకా అలా ఫస్ట్ ఇన్నింగ్స్ అయ్యేసరికి మధ్యాహ్నం టైం అయితే 1 గంట అయితే అయింది. అంతలా ఎండ కొడుతున్న ఓపెన్ ప్లేస్ లో చూసారు ఆడియన్స్ ఎలా కూర్చున్నారు. అంత ఇంట్రెస్ట్ గా అయితే ఉంది మ్యాచ్. సతీష్ లెవెన్స్ అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడి 12 ఓవర్స్ 140 అయితే కొట్టారు. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఇన్నింగ్స్ కి అయితే ఎన్ఎస్ఆర్ బ్యాటింగ్ అయితే దిగారు. ఎన్ఎస్ఆర్ టీమ్ కేమో స్టార్ట్ అయితే బాగానే వచ్చింది కానీ వికెట్స్ అయితే కోల్పోతూ వచ్చారు. ఇంకా వీళ్ళైతే 6 ఓవర్స్ కి 62 అయితే కొట్టి 5 వికెట్స్ అయితే లాస్ అయ్యారు. ఇప్పటికే ఎన్ఎస్ఆర్ టీమ్ లో ఓపెనర్లు అలాగే మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది కదా. ఇంకా వన్ సైడ్ మ్యాచ్ సతీష్ లెవెన్స్ అయితే గెలుస్తుంది అనుకున్నారు అందరూ. అప్పుడు దిగాడే రాబిన్ అనే ఒక ప్లేయర్. ఈ ప్లేయర్ వచ్చేసి మన ఆంధ్ర టీమ్ కి అండర్ 19 అయితే కెప్టెన్ గా అయితే చేశాడు. 15 బాల్స్ లోనే 50 అయితే కొట్టి సతీష్ లెవెన్స్ టీమ్ అయితే షేక్ చేసి పడేశాడు. ఆల్మోస్ట్ ఎన్ఎస్ఆర్ టీం గెలిచేసింది అనుకున్నాం. ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే జరిగింది, అది మీరు చూడండి. అదిగో సరైంది లాస్ట్ ఓవర్ లో 6 బాల్స్ కి 12 రన్స్ కావాల్సి ఉంటే రాబిన్ అన్న అయితే షాట్ అయితే కొట్టాడు. ఆ బాల్ అయితే ఆల్మోస్ట్ 6 వెళ్ళిపోయింది అనుకున్నారు. బట్ ఆ ఫీల్డర్ ఒక్క చేతులు అయితే ఇరుక్కుపోయింది. ఇంకా మ్యాచ్ అయితే సతీష్ లెవెన్స్ అయితే గెలిచారు. ఇవాళ అయితే ఇంతేమంటా మరి బాయ్.